నమస్కారం అండి. నా పేరు రేవు వాణి. మాది తూర్పుగోదావరి జిల్లా కట్రకోన మండలం. మాది బల్తపు పంచాయతీ. మేము గత 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశానికే చేసాం. కొత్తపాలెం గ్రామం. 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశానికే చేసాం. మా ఊరికి ఎటువంటి పని జరగలేదు. మాకు కడుపు కాలి, మాకు ఒళ్ళు మండి వేరే పార్టీ మీదకి షిఫ్ట్ అవ్వం. వైఎస్ఆర్ చేసాం. మా ఊర్లో అందరం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిపి చేసాం. వైఎస్ఆర్ పార్టీకి చేసాం. నిన్న ఓట్ల ఎలక్షన్ అవ్వక ముందు నుంచి కనిపిస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు కావాలని అందరూ కూడా తిరుగుతున్నారు. అటు ఇటు తిరుగుతున్నారు. కావాలని గొడవ పెడదాం, ఓట్ల ఎలక్షన్ ఆపిద్దాం అనేసి కూడా తిరిగారు. నిన్న అత్తమని తిరుగుతున్నారు. మా మగవాళ్ళు మేము వంచుకొని వద్దండి గొడవలు వద్దు, మన ఊరంతా ఒకటి అనేసి మా మగవాళ్ళు మేము వంచుకొని మేము శాంతి పెట్టుకుని సాయంత్రం వరకు అలాగే ఉన్నాం. ఏదో చిన్న గొడవ ఉందంట అక్కడ. ఆ గొడవ అవ్వనప్పుడు పోలీసులు వచ్చినప్పటికి ఎక్కడో అక్కడ సైడ్ అయిపోయారు. మేము ఆడవాళ్ళం ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాం. ఆడవాళ్ళం చంటి పిల్లలు పెట్టుకుని ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటే తలుపులు కొట్టి జాకెట్లు పట్టుకుని బయటికి లాగారు కానిస్టేబుల్స్. వాడికి ఎవడిచ్చాడు అధికారం? ఎవడిచ్చాడండి అధికారం? చిన్న పిల్లలు చూడలేదు, ముసలి వాళ్ళని చూడలేదు, ముట్టుగా చూడండి, ఈ వయసు చూడండి. నాగేశ్వరం ఇచ్చాడంటే ఎస్సీకి ఆర్డర్. ఆ ఎస్సీ కానిస్టేబుల్ పంపించి 15 మందిని ఊరిమే పంపించేసి కుళ్ళ పొడిచి ఇచ్చాడు. మమ్మల్ని ఆడవాళ్ళని కొట్టమని ఎక్కడైనా ఉందండి? ఆడవాళ్ళని కొట్టమని ఉందా? మగవాడి మీద ఆడదాని మీద మగవాడు చెయ్యతాడు ఎక్కడైనా? జాకెట్ పట్టుకుంటాడా? వాడికి ఎవడిచ్చాడండి అధికారం? తెలియకడుగుతున్నాను. లేడీస్ ఇప్పుడు మాది తప్పు ఉందనుకోండి, కొట్టడానికి కారణం ఏంటో చూపించుకొని మీరు రావాలి. మా తప్పు ఉందనుకోండి లేడీస్ కానిస్టేబుల్ పిలిపించుకుని కొట్టించాను. తప్పు లేదు, మా తప్పు లేదు. మేము కూడా ఓటు ఆపలేదనేసి మేము వేరే పార్టీకి చేసామనేసి కేవలం మా మీద కక్ష కట్టి కొట్టించారండి. కానిస్టేబుల్ తీసుకొచ్చి వేరే పార్టీకి చేసామని అంతే. నాగేశ్వరం చెప్పించాడంటే ఎస్సీ గారికి. పోలీసులు ఎస్సీ గారు కానిస్టేబుల్ పంపించేసి ఊరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తలుపులు బద్దలు కొట్టి కుర్చీలు బద్దలు కొట్టేసి ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టించాడు. దేనికోసం కొట్టించాడంటే కారణం ఏంటి? ఓటు వేయలేదనేసి. ఆ పార్టీ వాడికి ఓటు వేయలేదని కొట్టాడు. మా ఓటు మేము వినియోగించుకున్నాం. మా ఓటు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం. అడలాకి వాళ్ళెవరండి? నువ్వు కాకినా కదా నీకు ఎస్ఎంఎట్ వేసిస్తావా?